యూట్యూబ్ లో ఒక యాడ్ చూసి వర్క్ ఫ్రమ్ హోమ్ లో జాయిన్ అయ్యాను. ఫోన్ లో జూమ్ మీటింగ్స్ కి అటెండ్ అయినప్పుడు మీరు ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అన్నారు. బట్ లాస్ట్ లో అయితే జాయిన్ అయ్యే ముందు మీరు 40K పే చేయాలి, తర్వాత ఎవ్రీ మంత్ మీరు 20K వరకు ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు అన్నారు. ఇప్పుడు కట్టేది 40,000 మాత్రమే, తర్వాత మంత్లీ 20,000 సంపాదించుకోవచ్చు కదా అని చెప్పి ఒక గుడ్డి ఆలోచనలో మునిగిపోయింది. మా అమ్మ నా కోసం అప్పు చేసి మరి 40,000 రూపాయలు అయితే చేతికిచ్చింది. సో నేనైతే వాళ్ళకి పే చేసిన, బట్ ఎండ్ ఆఫ్ ద డే అదంతా కూడా ఫేక్ చైన్ సిస్టమ్ అని అర్థమైంది. అంటే నేను నిన్ను జాయిన్ చేపిస్తే నువ్వు ఇంకొకరిని జాయిన్ చేయాలి, అండ్ దాంతో పాటు వాళ్ళ ప్రొడక్ట్స్ కూడా కొనుక్కొని మనం వాడాలి అన్నట్టు. ఇక ఇంట్లో అయితే ప్రెజర్ స్టార్ట్ అయిపోయింది. ఇటు మా ఆయన, ఇంకో పక్క మా అమ్మ నన్ను ఫుల్ తిట్టడం స్టార్ట్ చేసిండు. చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినా, రోజు బాగా ఏడ్చేదాన్ని అసలు. అయితే ఓ రోజు ఒక క్రియేటర్ కి యూట్యూబ్ నుండి పేమెంట్ వచ్చిందని చెప్పేసి వీడియో అయితే పోస్ట్ చేసింది. ఆ వీడియో చూసాక నాకైతే మళ్ళీ ఒక హోప్ వచ్చింది, యూట్యూబ్ ని మళ్ళీ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి. 800 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు ఛానల్ ని పక్కకు పెట్టినా, సో మళ్ళీ కంటిన్యూ చేసిన అన్నట్టు. అలా కొన్ని షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసుకుంటూ వచ్చిన, బట్ వ్యూస్ మాత్రం అస్సలు రాకపోయేది. అరే డైలీ 2-3 వీడియోస్ పోస్ట్ చేస్తున్నా, ఎందుకు వ్యూస్ రావట్లేదు అని చెప్పేసి మళ్ళీ ఇదొక ఆలోచన. ఏదో ఒక సోది వీడియో కాదు, జనాలకి నచ్చే వీడియో పెట్టాలి అని చెప్పేసి డిసైడ్ అయినా. యూట్యూబ్ మీద నాకున్న ఎంతో కొంత నాలెడ్జ్ ని వీడియోస్ రూపంలో పోస్ట్ చేయడం జరిగింది. లైక్ వీడియోస్ ఎడిటింగ్, థంబ్నెయిల్. ఇంతకీ ఎన్ని డేస్ కి నా ఛానల్ మానిటైజేషన్ అయింది, పేమెంట్ ఎప్పుడు వచ్చింది అనేది నెక్స్ట్ షాట్ లో చెప్తా, మిస్ అవ్వకండి. ఉంటా.